ఈరోజు మనం రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనమున్న ప్లేస్లోనే చెక్ చేసుకుందాం. రెంట్స్ ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ అవుతున్నాయా, తగ్గుతున్నాయా? ఆర్ ల్యాండ్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా, తగ్గుతుందా? ఎందుకంటే టోటల్ ఎర్త్ ప్లానెట్ మీదే 25% మాత్రమే ల్యాండ్ ఉంది, 75% ఈజ్ వాటర్. అది మనం చిన్నప్పటి నుంచి తెలుసుకుంటూ ఉంటాం, చదువుకుంటూ ఉంటాం. కానీ పాపులేషన్ అనేది ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. దానివల్ల డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ ల్యాండ్కి పెరుగుతూ ఉంది. అందువల్ల ల్యాండ్ వాల్యూ ఎవ్రీ ఇయర్ అప్రిషియేషన్ అవుతూ ఉంటుంది. హైయెస్ట్ రిటర్న్స్ రావడానికి కారణం ల్యాండ్ అనేది పెరిగే ఛాన్స్ లేదు, కానీ మన పాపులేషన్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. దానివల్ల రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్, ఒక గొప్ప అదృష్టం కూడా. ఎందుకంటే మన స్టాటిస్టిక్స్ చూస్తే ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ రిచెస్ట్ పీపుల్, దే ఇన్వెస్టెడ్ దేర్ మనీ ఇన్ ద ల్యాండ్. దట్ మే బీ ఓపెన్ ప్లాట్స్, దట్ మే బీ అపార్ట్మెంట్స్, దట్ మే బీ బయింగ్ అక్రాస్ ఆఫ్ ద ల్యాండ్, ఎనీథింగ్ అనమాట. దీనికి కొన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ అప్రిషియేషన్. లాంగ్ టర్మ్లో మనకి అప్రిషియేషన్ వస్తుంది. ఎన్ని టైమ్స్, అది 50 టైమ్స్ అవ్వచ్చు, 100 టైమ్స్ అవ్వచ్చు. ఈవెన్ హైదరాబాద్లో రీసెంట్ స్టడీస్లో, రీసెంట్ ఎగ్జాంపుల్స్ తోటి కోకాపేటలో ఆల్మోస్ట్ 1 ఎకరా 100 crores ప్లస్, అంటే ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ 2000 టైమ్స్ ఇంక్రిమెంట్ అయింది. కూకట్పల్లిలో వన్స్ అపాన్ ఎ టైమ్ 2002, 2003, 20 years బ్యాక్ తీసుకుంటే ఒక స్క్వేర్ యార్డు ఐ థింక్ 1000 లోపే ఉంటుంది. ఇప్పుడు 1,20,000, 1,50,000. అంటే రియల్ ఎస్టేట్కి అంత డిమాండ్ ఉంది మార్కెట్లో. అందువలన లాంగ్ టర్మ్ అప్రిషియేషన్ కోసం మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి. సెకండ్ వన్, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి. ఆటోమేటిక్గా మనం ఒక ప్రాపర్టీ మనం తీసుకున్నప్పుడు ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నప్పుడు 100% సెక్యూర్. కానీ ప్రాపర్టీ కొనే ముందు మనం జెన్యూన్ అండ్ అథెంటిక్ ప్రాజెక్ట్లో మాత్రం ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే అథెంటిక్ ప్రాపర్టీ మాత్రమే కొనాలి. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలాంటిదంటే వెల్త్ బిల్డింగ్. యు ఆర్ బిల్డింగ్ యువర్ ఓన్ వెల్త్. ఎంతోమంది పీపుల్ని చూస్తుంటాం, జస్ట్ వాళ్ళు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసేసి ఆటోమేటిక్ క్రోర్స్ అయినాయి. సో మనకి ఏదైతే ఇన్కమ్ ఉందో దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆల్మోస్ట్ 50% ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ కెన్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ద రియల్ ఎస్టేట్ టు బై ద రైట్ ప్రాపర్టీ. ఇప్పుడు మన పిల్లల్ని చదివించాలనుకుంటే ఒక మంచి అప్రూవ్డ్ యూనివర్సిటీలోనో అప్రూవ్డ్ స్కూల్ ఆర్ కాలేజీలో చదివిస్తాం. నాన్ అప్రూవ్డ్ స్కూల్ ఆర్ కాలేజీలో చదివేం కదా. ఎందుకు? అక్కడ మేబీ ఫీజు తగ్గించుండొచ్చు, మేబీ ఫెసిలిటీస్ లేకపోవచ్చు, కానీ ఫ్యూచర్ ఉండదనే ఉద్దేశంతో. అలాగే మనం తక్కువ రేటుతో వస్తుందని చెప్పి నాన్ అప్రూవ్డ్ లేఅవుట్స్ కొనుక్కుంటే, ఆ నాన్ అప్రూవ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే దానికి రిటర్న్స్ వచ్చే అవకాశం ఎంతైతే ఉందో దానికి భారీ మూల్యం చెల్లించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఎప్పుడైతే అప్రూవ్డ్ లేఅవుట్స్ కొనుక్కుంటామో, ఆర్ అప్రూవ్డ్ బిల్డర్స్ దగ్గర మనం తీసుకుంటామో, అప్పుడు ఆటోమేటిక్గా మనకి స్టాండర్డ్ రిటర్న్స్ అనేవి 100% వస్తాయి. సో మనం ఇన్వెస్ట్ చేసే ముందు మనం స్టడీ చేయాలి. హెచ్ఎండిఏ అంటే ఏంది, డిటిసిపి అంటే ఏంది, రెరా అంటే ఏంది, వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ అప్రూవల్స్ ఉన్నాయి వీళ్ళకి, ఏం అప్రూవల్లో ఉంటే మనకి రేట్ ఎక్కువ, హై వాల్యూ ఉంటుంది, సో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కంపల్సరీగా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద రియల్ ఎస్టేట్ ఇట్ విల్ బికమ్ ఏ గ్యాంబ్లింగ్. ఇఫ్ యూ ఇన్వెస్ట్ వైజ్లీ విత్ ఎ రైట్ నాలెడ్జ్, విత్ ఎ రైట్ అప్రోచ్ అండ్ వర్కింగ్ విత్ ద రైట్ పర్సన్, దెన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ బికమ్ ఎ బిగ్గెస్ట్ వెల్త్ ఆర్ అసెట్. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది వన్ ఆఫ్ ద గ్రేట్ ఇన్వెస్ట్మెంట్. కానీ
రైట్ అప్రోచ్ తేలాలి, రైట్ నాలెడ్జ్ తేలాలి, రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడైతే మార్కెట్లో తక్కువ ప్రైసెస్ ఉన్నాయో అప్పుడు మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు లాంగ్ టైంలో మనకి దాని నుంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్ విల్ బి వెరీ వెరీ హయ్యర్. సో మన సినిమా యాక్టర్స్ తీసుకోండి, లేకపోతే పొలిటికల్ లీడర్స్ తీసుకోండి, ఎనీ సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ తీసుకోండి, దేర్ మెజారిటీ ఆఫ్ దేర్ ఇన్కమ్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఓన్లీ ఇన్ ద ల్యాండ్స్, ఓన్లీ ఇన్ ద రియల్ ఎస్టేట్. దట్ ఈజ్ కాల్డ్ ద రియల్ ఇన్వెస్ట్మెంట్, వేర్ ద మనీ ఈజ్ వర్కింగ్ ఫర్ దెమ్ instead of they are working for money. They work for money for few years or few months. That money, whatever comes from that, they invest in the land. అందువలన అది forever they will earn in crores, lakhs to crores or thousands to lakhs. So ఇది possibility in only in real estate. Thank you.